ఇక ప్రశాంతమైనటువంటి వృద్ధాప్యానికి 10 బంగారు సూత్రాల్లో మిగిలినవి వినటానికి ప్రయత్నం చేద్దాం. మీ కొడుకు కోడలు వాగ్యుద్ధాలు చేసుకుంటున్నప్పుడు మీరు చెమిటి వారిలా ఉండిపోండి. సాధారణంగా పెద్దలు కల్పించుకోవటం వారికి ఇష్టం ఉండదు. ఇక మీ మనుమలు పూర్తిగా మీ కొడుకు కోడల యొక్క ఆస్తి. వారు వారి పిల్లల్ని ఎలా పెంచుకుంటారో అది వారి ఇష్టం. మీ కోడలు మిమ్మల్ని గౌరవించవలసిన అవసరం ఎంత మాత్రమూ లేదు. అలా ఆశించకండి. ఒక మంచి వ్యక్తిగా మసలుకోమని మాత్రమే మీరు మీ కుమారుడికి చెప్పండి. మీ రిటైర్మెంట్ కోసం మీరు ఎక్కువగా ప్రణాళికలు రచించుకోండి. మీ మిగతా జీవితం సంతోషంగా ఉండేలా చూసుకోండి. రిటైర్ అయిన తర్వాత మీ రోజులు ఎంత హాయిగా గడుపుకుంటారో అది మీ ఇష్టం. ఇంతకాలం మీరు దాచుకున్న సొమ్మును హాయిగా ఖర్చు పెట్టుకోండి. మీ డబ్బులు మీకు పనికి రాకుండా పోయేలా చూసుకోరాదు. ఇక మనుషుల మీద మీకు ఎటువంటి హక్కు లేదు. అది మీ సంతానానికి దేవుడిచ్చినటువంటి వరం. సాధ్యమైనంత వరకు ఈ మెసేజ్ని ఎక్కువ మందికి షేర్ చేయటానికి చూడండి. అది తన జీవితకాలం సుప్రీంకోర్టులో ఫ్యామిలీ డిస్ప్యూట్ కేసులు చూసిన ఒక జడ్జి గారి అనుభవసారం. థ్యాంక్ యూ.